ప్రియమైన సంగమ, ఇవి కరోనాకు సంబంధించినటువంటి రోజులుగా ఉన్నాయి. అందులో మందిరాలకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాము కనుక దేవుని యొక్క వాక్యాన్ని ఈ విధంగా దైవ సందేశాలు వింటూ బలపరచబడటానికి యేసు అభిషేక మినిస్ట్రీస్ నెల్లూరు అనే ఈ ఛానల్ ద్వారా యేసు అభిషేక మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్న ఆదివారము ఆరాధన కూడికను ఈ విధంగా మనం లైవ్లో చూస్తాము. మీ ఇండ్లలో ఎక్కడ కూర్చున్నవారు అక్కడే మోకరించి చేతులు పైకెత్తి కళ్ళు మూసుకొని మొట్టమొదటిగా గత పునరుద్ధానపు ఆదివారం ఆరాధన కూడిక నుండి ఈ ఆదివారం ఆరాధన కూడిక వరకు మనల్ని దాచి కాచి కాపాడుతూ ఉన్న మన యేసయ్యకు హృదయపూర్వకంగా కృతజ్ఞత కలిగిన వారమై మన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిస్తా. దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా, నీకు స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తుతి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా దేవాది దేవుడు గత పునరుద్ధానపు ఆరాధన కూడిక నుండి ఈ ఆరాధన కూడిక వరకు మన గుండెల్లో ఊపిరిని ఇచ్చి మనల్ని కాపాడుతూ మనకు ఆయురారోగ్యాలు దయచేస్తున్న యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా ఈ సమయంలో పాటల ద్వారా దేవుని నామమును ఘనపరచుచూ ఉండగా పాటలు పాడుతూ ఉన్నటప్పుడే దేవుడు ఒక్కొక్కరిని ఆయన తన పరిశుద్ధాత్మ శక్తి చేత నింపులాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. మన భారతదేశ ప్రజలు కరోనాతో అల్లాడుతూ సతమతమైపోతూ అనేక మంది చనిపోతూ మృత్యువాత పడుతూ అనేక మంది జబ్బున పడి అనేక మంది ఆక్సిజన్ అందక చనిపోతూ ఉండగా దేవాది దేవుని యొక్క కనికరము మన భారతదేశం మీదకు వచ్చి మన భారతదేశ ప్రజలందరికీ ఆయురారోగ్యాలు దయచేసి కరోనా మహమ్మారి చేతుల్లో నుంచి ఆ మరణదూత చేతుల్లో నుంచి దేవాది దేవుడు ప్రతి ఒక్క బిడ్డని విడిపించి రక్షించేటట్లుగా మంచి ఆయురారోగ్యాలు దేవుడు దయచేసేటట్లుగా వారికి మరలా మంచి ఆరోగ్యముతో పాటు ఆయుష్ని దేవుడు దయచేసేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం 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 స్తోత్రం. అదేవిధంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విధంగా యేసు అభిషేక మినిస్ట్రీస్ నెల్లూరు ఛానల్ ద్వారా ఈ విధమైనటువంటి ఆరాధన కూడికను ఎంతమంది అయితే చూస్తూ ఉండారో ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా దేవుడు ప్రతి బిడ్డని దర్శించి ప్రతి బిడ్డకి ఆయురారోగ్యాలు దయచేసి ఆశీర్వాదాల బాటలో ప్రతి బిడ్డని నడిపించలాగున దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. కరెంటుని వాతావరణాన్ని సౌండ్ సిస్టాన్ని దేవుడు తన ఆధీనంలో ఉంచుకునేటట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, ఈ విధంగా ఈ ఆదివారపు ఆరాధన కూడికలో
ఈ విధంగా ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ఈ లైవ్లో కలుసుకుంటూ ఆధ్యాత్మికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబడాలని ఎంతమంది బిడ్డలు ఆశిస్తూ ఉన్నారు, ఆ ప్రతి బిడ్డని ఆశీర్వదించమని ఈ నా తండ్రి ఈ ఛానల్ ద్వారా అయా నీ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డని ప్రభువ ఆశీర్వాదాల బాటలో నడిపించి కృప చూపించమని ప్రభువ ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్ని పాటలు పాడుకొని యేసయ్య నామాన్ని ఘనపరుస్తాము. హల్లెలూయా. సమయంలో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ కలిసి చప్పట్లు కొడుతూ మీ ఊళ్ళలో అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని ఘనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. కొడదాం చప్పట్లు కొడదాం. ఆయన ప్రసన్నత మన మీదకి దిగి వస్తూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. తేజోమయుడ ప్రేమమయుడ నా ప్రియ యేసు రాజా, నా ప్రేమ నీకే అంకితం యేసు, నా ప్రేమ నీకే అంకితం. తేజోమయుడ ప్రేమమయుడ నా ప్రియ యేసు రాజా, నా ప్రేమ నీకే అంకితం యేసయ్యా, నా ప్రేమ నీకే అంకితం. నీ కృప నాకు తోడుగా ఉంటే నే జయించగలను లోకాన్ని. నీ కృప నాకు తోడుగా ఉంటే నే జయించగలను లోకాన్ని. ఒక క్షణమైనా నీ కడు దూరం నేను లేను యేసయ్యా, నేను లేను యేసయ్యా. ఒక క్షణమైనా నీ కడు దూరం నేను లేను యేసయ్యా, నేను లేను యేసయ్యా. తేజోమయుడ ప్రేమమయుడ నా ప్రియ యేసు రాజా, నా ప్రేమ నీకే అంకితం యేసయ్యా, నా ప్రేమ నీకే అంకితం. నీ హృదయం ఒక సాగరమైతే ఎందువునైనా చాలు నేను. నీ హృదయము ఒక సాగరమైతే ఎందువునైనా చాలు నేను. నెమ్మది లేని నా జీవితాన ఆనందముతో నింపినావు, ఆనందముతో నింపినావు. తేజోమయుడ ప్రేమమయుడ నా ప్రియ యేసు రాజా, నా ప్రేమ నీకే అంకితం యేసు, నా ప్రేమ నీకే అంకితం. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడతాం. నీ కృప నాకు తోడుగా ఉంటే నే జయించగలను లోకాన్ని. నీ కృప నాకు తోడుగా ఉంటే
నే జయించెదను లోకాన్ని ఒక క్షణమైనా నీ కడు దూరం నేనుండలేను యేసయ్యా నేనుండలేను యేసయ్యా ఒక క్షణమైనా నీ కడు దూరం నేనుండలేను యేసయ్యా నేనుండలేను యేసయ్యా ప్రేమమయుడ తేజోమయుడ నా ప్రియ యేసు రాజా నీ ప్రేమ నా ప్రేమ నీకే అంకితం యేసు నా ప్రేమ నీకే అంకితం. హల్లెలూయా. ఎలా ఉంది ఈ పాట? బాగుందా? ఈ పాట సీడీ అయ్యేదానికి మీరందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మరొక పాట పాడుకొని యేసు ప్రభు నామాన్ని కనపరుస్తాము. నీకోసమే నా ఆలాపన పాట పాడుకొని యేసయ్య నామాన్ని కనపరుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నీకోసమే నా ఆలాపన, నీకోసమే నా నిరీక్షణ, నీకోసమే నా ఆలాపన, నీకోసమే నా నిరీక్షణ. నీవిచ్చిన కృపను నే వ్యర్థపరచను, నీవిచ్చిన కృపను నే వ్యర్థపరచను. నీ కొరకే జీవించద, నీతో నేనుండెదా, నీ కొరకే జీవించద, నీతో నేనుండెదా. హల్లెలూయా. అందరూ చేతులు ఊపుతూ హల్లెలూయా, 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 హల్లెలూయా. నేను శిలమైన శిలను అది పనికి రాదు దేనికని, నేను శిథిలమైన శిలను అది పనికి రాదు దేనికని. నీ కృపయే నన్ను నీ పాత్రగా మలుచుకున్నది, నీ కృపయే నన్ను నీ పాత్రగా మలుచుకున్నది. యేసయ్యా నీ అనురాగం ఇదియే, యేసయ్యా నీ ప్రేమ బంధం, యేసయ్యా నీ అనురాగం ఇదియే, యేసయ్యా నీ ప్రేమ బంధం. నీకోసమే నా ఆలాపన. అందరూ గట్టిగా గట్టిగా చప్పట్లు కొడతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకోసమే నా ఆలాపన, నీకోసమే నా నిరీక్షణ, నీకోసమే నా ఆలాపన, నీకోసమే నా నిరీక్షణ. నీవిచ్చిన కృపను నే
బలపరచన్ నీ కొరకే జీవించద నీతో నేనుండెదా నీ కొరకే జీవించద నీతో నేనుండెదా హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా అందరూ చప్పట్లు కొడతాం. నేను గాఢాంధకారములో ఉన్నాను, చీకటి తెరలు అలుముకున్నాను. నేను గాఢాంధకారములో ఉన్నాను, నేను గాఢాంధకారములో ఉన్నాను, చీకటి తెరలు అలుముకున్నాను. యేసయ్యా ఏ అపాయము పరిచేరనీయము. యేసయ్యా ఏ అపాయము పరిచేరనీయము. యేసయ్యా యేసయ్యా నీ అనురాగం ఇదియే. యేసయ్యా నీ ప్రేమ బంధం. యేసయ్యా నీ అనురాగం ఇదియే. యేసయ్యా నీ ప్రేమ బంధం. నీ కోసమే నాలాపన, నీ కోసమే నా నిరీక్షణ. నా స్నేహితులు నన్ను విడిచిన, నా బంధువులే నన్ను మరచిన, నా స్నేహితులు నన్ను విడిచిన, నా బంధువులే నన్ను మరచిన. యేసయ్యా నన్ను విడువనని ఎడబాయనంటివే. యేసయ్యా నన్ను విడువనని ఎడబాయనంటివే. యేసయ్యా నీ అనురాగం ఇదియే. యేసయ్యా నీ ప్రేమ బంధం. యేసయ్యా నీ అనురాగం ఇదియే. యేసయ్యా నీ ప్రేమ బంధం. యేసయ్యా నీ అనురాగం ఇదియే. యేసయ్యా నీ ప్రేమ బంధం. నీ కోసమే నాలాపన, నీ కోసమే నా నిరీక్షణ. నీ కోసమే నాలాపన, నీ కోసమే నా నిరీక్షణ. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు పాడినటువంటి 2 పాటలు
సీడీ అయ్యేదానికి మీరందరూ ప్రార్థన చెయ్యండి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, 20 పాటలు రాసి ఉండాము. అన్ని పాటలు పరిశుద్ధాత్మ దేవుడు చాలా అద్భుతముగా, మంచి రాగయుక్తముగా ఆయనే స్వర పద కల్పన చేసి ఇదిగో ఈ విధంగా మన ముందు 20 పాటలు ఉంచి ఉన్నాడు. కనుక ఆ పాటలు సీడీ అయ్యేటట్లుగా మీరందరూ దయచేసి అందరూ ప్రార్థన చెయ్యండి. హల్లెలూయా. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాము. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆది కాండము చూడండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని దయచేసి అందరూ, బైబిల్ ఉన్న వాళ్ళందరూ బైబిల్ తెరచి పరిశుద్ధ గ్రంథాన్ని చూడండి. ఆది కాండము ఆది కాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము. చూడండి, అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువుగాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులోనున్న ఫిలిస్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తిలోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసివై ఉండుము. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించెదను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అబ్రహాము రోజుల్లో కరువు వచ్చింది. అది మొదటి కరువు. ఆ అబ్రహాము ఆ కరువు రోజుల్లో ప్రభు ఎక్కడ ఉండమన్నాడు అని చెప్పనంటే, అబ్రహాం నువ్వు గెరారులోనే ఉండు, ఎక్కడికి వెళ్ళబాకు, పచ్చగా పచ్చనోట్లు కనిపించే ప్రాంతానికి వెళ్ళబాకు. ఇదిగో కొంచెం కష్టం వచ్చిందని ఇంకొక ప్రాంతానికి వెళ్ళబాకు. నేను చెప్తున్నాను, ఇక్కడే ఉండు. ఎలా ఉంటావు అని చెప్పనంటే, నువ్వు పరవాసివై ఉండుము, వేరే ప్రాంతాలకి వెళ్ళబాకు. నేను ఉండమన్నాను గెరారులో, అక్కడే ఉండు అని చెప్పని దేవాది దేవుడు, తండ్రి అయిన దేవుడు అబ్రహాముకి చెప్పినప్పుడు అక్కడే ఉండాడండి. ప్రభు చెప్పినట్లుగా ఉండాడు గనుక అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అదేవిధంగా ఆ కరువు వచ్చిందని అబ్రహాము ప్రభువుని వదిలేసి మందిరం అనే ఆ గెరారు ప్రాంతాన్ని వదిలేసి ప్రభువు మీద భక్తి తగ్గిపోయి ఎక్కడికెక్కడికో లోకంలోనికి వెళ్ళలేదండి. ఐగుప్తులోనికి వెళ్ళలేదు,
ప్రభు చెప్తున్నాడు, ఐగుప్తులోనికి వెళ్ళబాకు అని చెప్పని. ఐగుప్తు అని చెప్పనంటే దాని అర్థము ఏమిటి అని చెప్పునంటే, ఐగుప్తు అంటే లోకం. లోకంలోనికి వెళ్ళబాకు. కాస్త కొద్దిగా కష్టం వచ్చిందని చెప్పని మరలా ప్రభు పాదాలు వదిలిపెట్టబాకు. ఏదో కొంచెం ఇబ్బందులు ఎదురయ్యాయని ఇదిగో ఈ లోకపు పచ్చ నోట్లు వచ్చే, ఆ మోసము ద్వారా వచ్చే ఆ ప్రాంతానికి వెళ్ళబాకు. పచ్చ నోట్ల కోసం పచ్చగా ఉందని ఏదేదో దేవునికి ఇష్టం లేని కార్యకలాపాలు చేసే చోటికి వెళ్ళబాకు. నువ్వెక్కడ ఉంటావు అని చెప్పానంటే గెరారు ప్రాంతంలోనే ఉండు. హల్లెలూయా. అది కొద్ది రోజులే ఆ కరువు. అటు తరువాత నీకు క్షేమకరమైన రోజులు వస్తాయి అబ్రహాం అని చెప్పినప్పుడు దేవుని మాట చెవిని పెట్టకుండా దేవుని మాట విన్నాడు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. హల్లెలూయా. అదే విధముగా తన కొడుకైనటువంటి అబ్రహాము కొడుకైనటువంటి ఇస్సాకుతో కూడా చెప్తున్నాడు, ఇస్సాకు, నీ తండ్రి కాలములో కరువు వచ్చింది. ఆ కరువులో కూడా నన్ను ఘనపరిచాడు. నేను ఉండమన్న ప్రాంతములోని నివసించాడు. అదే విధముగా నువ్వు కూడా ఆ గెరారు ప్రాంతంలోనే ఉండు. నువ్వు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టబాకు. కొద్ది రోజులు కరువు ఉండొచ్చు, కొద్ది రోజులు ఇబ్బందులు ఉండొచ్చు, కొద్ది రోజులు కష్ట నష్టాలు ఉండవచ్చు. కానీ నీ తండ్రిని ఆశీర్వదించినట్లుగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పని ఈ ఇస్సాకుతో చెప్పాడు. ఇస్సాకు దేవుని మాట విన్నాడు. హల్లెలూయా. ఇంకా ఇస్సాకుతో ఏం చెప్తున్నాడు అని చెప్పనంటే, నువ్వు పరవాసివై ఉండు, లోకములో నువ్వు ఉండవు. అక్కడ చెడ్డ చెడ్డ కార్యకలాపాలు జరుగుతూ ఉండొచ్చు, కానీ నువ్వు అటువైపుకు వెళ్ళబాకు. పరిశుద్ధంగా జీవించు, నీతిమంతుడుగా జీవించు, నీతిమంతురాలుగా జీవించు. నువ్వు రక్షణ అనుభవంలోనే నడిపించబడు. నువ్వు మారు మనస్సు అనుభవంలోనే నడిపించబడు. నువ్వు బాప్తిస్మపు అనుభవములోనే నడిపించబడు. నువ్వు దేవుని ఆత్మ చేత నింపబడు. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడు. అటు తరువాత నువ్వు దేవాది దేవునితో నువ్వు స్నేహం చేస్తూ సహవాసములో నిలబడు. ఇస్సాకు, నువ్వు ఈ లోకంలో ఉండవన్న మాటే గాని ఈ లోకపు బురద నీకు అంటుకోకూడదు అని చెప్పాడండి. అలాగునని ఇస్సాకు నడిచాడు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకున్నాడు. హల్లెలూయా. ఇస్సాకు జీవితంలో ఆత్మీయంగా ముందు ఆశీర్వదించబడ్డాడండి. ఆత్మీయతలు ఎవరైతే ఆశీర్వదించబడతారో అటువంటి బిడ్డలు శరీర సంబంధమైన విషయాల్లో ఆశీర్వదించబడతారు. అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పనంటే, శరీర సంబంధమైన విషయాల్లో ఆశీర్వదించబడటం అంటే ఆ స్థిర చరాస్తుల్లో ఆశీర్వదించబడతారు, తమ పంట పొలాల్లో ఆశీర్వదించబడతారు, ఉద్యోగ రీత్యా ఆశీర్వదించబడతారు, అదేవిధంగా వ్యాపారములో ఆశీర్వదించబడతారండి. వ్యాపారములో నువ్వు ఆశీర్వదించబడాలన్నా, నువ్వు ఉద్యోగములో ప్రమోషన్లతో ఆశీర్వాదాలు నీ వెంట రావాలన్నా ఆయన అంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, తర్వాత అవన్నీ మీ వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే మొట్టమొదటిగా దేవునిని, దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొట్టమొదటగా వెతుకుతారో వారి వెంట ఈ ఆశీర్వాదాలన్నీ వెంట వస్తాయండి. డబ్బు వెంట పడుతుంది, అదేవిధంగా ఈ
స్థిరాస్తులు వెంట పడుతాయి. అదేవిధంగా ఈ భూమి మీద నువ్వు అందరికంటే అత్యధికముగా ఆశీర్వదించబడుదుగాక. హల్లెలూయా. ఎప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, ఎప్పుడు నీ వ్యాపారము వర్ధిల్లుతుంది అని చెప్పనంటే నువ్వు ఆత్మీయతలో ఆశీర్వదించబడ్డటప్పుడు. గమనించండి, ఈ తామర పువ్వు యొక్క ఆకు నీళ్ళలో బురదలో ఉంటుంది. ఈ తామరాకు చెట్టు బురదలో ఉంటుంది, కానీ ఈ తామరాకు మాత్రము ఆ మురికి నీళ్ళల్లో ఆ బురదలో ఉన్నా ఈ తామర ఆకుకి ఆ బురద నీళ్ళు అంటవు, ఆ బురద అంటుకోదు. మరలా నీళ్లు దాని మీద పడుతుంటాయి, మరలా కింద పడుతూ మళ్ళా ఆ ఆకులో నుంచి తొలగించబడుతూ ఉంటాయి. అయినా ఆ తామర ఆకులకి ఏమాత్రం మలినం అంటదండి. అదే మాదిరిగా నా ప్రియమైన సహోదరుడా, నువ్వు లోకంలో ఉండవు, కానీ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క పాపానికి సంబంధించిన బురద నీకు అంటుకోకూడదు. ఈ లోకంలో అనేక రకాలుగా మూర్ఖపు పాపానికి సంబంధించినటువంటి విషయాలు ఉంటారు, కానీ ఆ మురికి నీకు అంటుకోకుండా నువ్వు జాగ్రత్త పడుతూ ఉండాలి. అంటే నువ్వు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు జీవించాలి. ఎప్పుడైతే మూర్ఖులకు ఈ తరము వారికి నువ్వు వేరుగా జీవిస్తావో, నువ్వు ఎప్పుడైతే పరవాసిగా జీవిస్తావో, నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు దీవించబడతావు. కనుక నా ప్రియమైన సహోదరులారా, ఈ సమయంలో ఈ దేశమందు ఆదికాండం 26వ అధ్యాయము 3వ వచనంలో, ఈ దేశమందు పరవాసివై ఉండము, నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిస్మం తీసుకొని, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నింపబడి, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆత్మచేత నీవు నడిపించబడుతావో, అప్పుడు దేవుడు నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తికి దేవుడు తోడుగా ఉండి ఆశీర్వదించాలి అని చెప్పానంటే ఆ వ్యక్తి మొట్టమొదటగా దేవుని ఆత్మచేత నింపబడి, దేవుని ఆత్మచేత నడిపించబడాలి. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, ఇంకా ఏమని అంటున్నాడు అని చెప్పానంటే అబ్రహాముతో, ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనాన్ని గమనిస్తే, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీ సంతానమునికి ఇచ్చేదను. నీ సంతానము వలన సమస్త భూలోకములోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఏలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన దానిని, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను గైకొనెను అని చెప్పాను. హల్లెలూయా. ఇదిగో ఇస్సాకు నీ తండ్రి నేను చెప్పిన ఆజ్ఞలన్నిటినీ విన్నాడు. నేను చెప్పిన ఆజ్ఞలన్నిటినీ విని ఆ ఆజ్ఞల ప్రకారం నడిపించబడ్డాడు. అంటే వాక్యానుసారమైన జీవితాల్లో నడిపించబడ్డాడు నీ తండ్రి అయినటువంటి అబ్రహాం. కనుక నీ తండ్రితో నేను ప్రమాణం చేశా. ఏమని అని చెప్పనంటే, ఆకాశ నక్షత్రాలు చూడు అబ్రహాం అని చెప్పని నేను అన్నటప్పుడు నీ తండ్రి
అలా ఆకాశం వైపు చూసి, ఆ ఉండయి ప్రభువా, ఆకాశ నక్షత్రాలు అన్నాడు, వాటిని లెక్కపెట్టు అని నేను అన్నాను. వాటిని కొన్నిటిని లెక్కపెట్టి, నేను లెక్క పెట్టలేకపోతున్నాను ప్రభువా అని అన్నటప్పుడు, లెక్క పెట్టలేనంత ఎక్కువగా, లెక్క పెట్టలేనంత విస్తారంగా నిన్ను నేను ఆశీర్వదిస్తానన్నాను. ఆ విధంగా నా మాట విన్నాడు. నీ తండ్రిని నేను ఆశీర్వదించాను. హల్లెలూయా. కనుక నీ తండ్రిని నేను ఏ విధంగా ఆశీర్వదించానో అదేవిధంగా నిన్ను నేను ఇసుక రేణువులంత విస్తారంగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఇస్సాకు, నిన్ను నేను దీవిస్తాను, అయితే నువ్వు పరవాసివై ఉండుము. హల్లెలూయా. అంటే మూర్ఖులకు, ఈ తరము వారికి వేరై నువ్వు జీవించు. నువ్వు నా ఆత్మచేత నింపబడు, నువ్వు నా ఆత్మచేత నడిపించబడు, నిన్ను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పని ఇస్సాకుతో దేవాది దేవుడు చెప్పాడు. ఇస్సాకు ఆ మాట విన్నాడు. దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడ్డాడు. ఇస్సాకు ఆశీర్వదించబడ్డాడు. ఈ సమయంలో నా ప్రియమైన సహోదరుడా, నీకేం కావాలి? గర్భఫలమా? నీకేం కావాలి? ఉద్యోగమా? నీకేం కావాలి? దుక్కిటెత్తులా? నీకేం కావాలి? పొలమా? చర స్థిరాస్తులా? నీకేం కావాలి? దేవుని దగ్గర నుంచి నువ్వు ఏం కావాలని నువ్వు కోరుకుంటున్నావో, వ్యాపారంలో అభివృద్ధి, ఏమి కావాలని నువ్వు కోరుకుంటున్నావో నువ్వు అడుగు. ఆయన నీకు ఇస్తాడు. ఆయన నీకు 1000 రెట్లుగా ఇస్తాడు. ఆయన మాట, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు నడిపించబడితే ఆయన నిన్ను అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. అయితే నీ దగ్గర నుంచి యేసు ప్రభు కోరుకునేది ఏమిటి అని చెప్పనంటే, ఆయన నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు ఏమి అని చెప్పనంటే, నువ్వు ఆయన ఆజ్ఞల ప్రకారం నడిపించబడటము. హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మచేత నింపబడటం, నువ్వు దేవుని ఆత్మచేత నడిపించబడటం ఆయన నీ దగ్గర నుంచి కోరుకునేది అదే. టెంకాయలు అడగటం లేదు, అదేవిధంగా కర్పూరాలు అడగటం లేదు, అదే విధముగా నీ దగ్గర నుంచి ఆయన కడ్డీలు అడగటం లేదు, కానీ ఆయన నీ హృదయాన్ని అడుగుతున్నాడు. ఎంతోమంది ఆశీర్వాదాలు కావాలి, ఆశీర్వదించబడాలి, మేము దీవించబడాలి అని చెప్పని ఎంతోమంది అని చెప్పని ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సతికిల పడుతున్నారు. ఆశీర్వాదాలు వాళ్ళ వెంట పడటం లేదండి. కారణం ఏమిటి అని చెప్పనంటే, వాళ్ళు దేవుని ఆ మాట వినడం లేదు. వాళ్ళు దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడటం లేదు. నీకు ఆశీర్వాదాలు కావాలా? నువ్వు దీవించబడాలా? అయితే ముందుగా నువ్వు దేవుని యొక్క ఆత్మీయతలో ఆశీర్వదించబడు. అంటే రోజు రోజుకి నువ్వు దేవుని ఆత్మచేత నింపబడుతూ ఉండాలి. రోజు రోజుకు నీలో అభిషేకం పెరగాలి. రోజు రోజుకు నువ్వు ఆత్మీయతలో ఆశీర్వదించబడుతూ, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిపించబడుతూ, దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుస్తూ దేవునిని ప్రేమిస్తూ ఉన్నటప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు. ఏ కార్యాలు నీ జీవితంలో జరగాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావో ఆ కార్యాలు నీ జీవితంలో జరిగించబడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, ఆ విధంగా దేవుడు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇస్సాకుతో చెప్తున్నాడు. ఏమని అని చెప్పానంటే, ఇస్సాకు, నువ్వు పంట వేయి, నిన్ను నేను ఆశీర్వదిస్తాను. ఎప్పుడైతే ఇస్సాకుతో ఈ మాట చెప్పాడో, ఇస్సాకు వెళ్ళి పంట వేస్తున్నాడు, విత్తనాలు చల్లుతూ ఉన్నాడు. చల్లిన తర్వాత ఏమయ్యాడో చూడండి, అక్కడ వ్రాయబడి ఉంది చూడండి. ఆదికాండము 26వ అధ్యాయము 12వ వచనంలో, ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి
ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించెను కనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. హల్లెలూయా. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమముగా అభివృద్ధి పొందుచూ వచ్చాను. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరుడా, ఇస్సాకుతో చెప్పాడు, విత్తనాలు వేయి, నిన్ను